గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులరా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం, ఏదైనా విశేషార్థం ఉంటే అర్థం కూడా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 17 సర్గలు పూర్తి చేసి 18వ సర్గలోని 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 7వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. తం చ రాజానమసాజ్య రావణో రాక్షసాధిపః ప్రాగయుద్ధం ప్రయచ్చతి నిర్జితోస్మీతి వద. ఎక్కడి దాకా వచ్చాం మనం? ఇంద్రాది దేవతలందరూ కూడాను పక్షులుగా మారిపోయారు రావణాసురుణ్ణి చూసి భయపడి. ఎందుకు? ఎక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది, మరుత్త మహారాజు చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని ఉసీర బీజం అనే క్షేత్రంలో. అక్కడికి ఈ దేవతలందరూ వచ్చారు. వీడు అక్కడికి వెళ్ళాడు రావణాసురుడు. వీడు చూడంగానే వాళ్ళందరూ పక్షులుగా మారిపోయారు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? రామా అంటూ అగస్త్యుడు చెప్తున్నాడు ఇంద్రజిత్తు పూర్వ చరిత్రని. అందులో భాగం ఇది. ఆ తర్వాత వాళ్ళు అలా మారిన తర్వాత వీడు కుక్కగా మారిపోయాట రావణాసురుడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధమైనా చెయ్యి లేదా ఓడిపోయాని అంగీకరించు అన్నట. తతో మరుత్తో నృపతి కో భవానిత్యవాచతం ఆపహాసం తతో ముక్త్వా రావణో వాక్యమబ్రయీత్. అప్పుడు నువ్వెవ్వడివి అని ప్రశ్నించాడు ఆ మరుత్త మహారాజు. రావణాసురుడు బిగ్గగా పెద్దగా నవ్వి అకుతూహల భావేన, కుతూహలం లేని భావంతో ప్రీతోస్మితవ పార్థివా ధనదస్యానుజం యో మాం నావగచ్చసి రావణం. నేను కుబేరుడు తమ్ముణ్ణి. రావణాసురుడు అంటారు నన్నే గుర్తించలేదంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. త్రిషు లోకేషు కోజ్ఞోస్తి యో న జానాతి మే బలం భ్రాతరం ఏన నిర్జిత్య విమానమిదమహాకృతం ఇదం ఆహృతం. నా అన్ననే జయించా, నేను ఈ విమానాన్ని హరించాను. అసలు నా బలం తెలియని వాడు ముల్లోకాల్లో ఎవడన్నా ఉన్నాడా? తతో మరుత్తః సనృపస్థం రావణమథాబ్రవీ ధన్యః ఖలు భవాన్యేన జ్యేష్ఠో భ్రాతారణే జితః. ఎంత ధన్యుడు అయ్యా అన్నట్ట మరుత్త మహారాజు రావణాసురుడితో. అననే జయించవే నత్వయా సదృశః శ్లాఘ్య స్త్రీషు లోకేషు విద్యతే నా ధర్మ సహితం శ్లాఘ్యం తల్లోకే ప్రతి సంహితం కర్మ దౌరాత్మికం కృత్వా శ్లాఘసే భ్రాతృ నిర్జయాత్. నీలాంటి వాడు నీ వంటి పొగడదగిన వాడు ఈ ముల్లోకాల్లో ఎవడూ లేడు. అంటే ఇదంతా ఎగతాళిగా అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే లోక విరుద్ధమైన అధర్మ రూపమైన కర్మను ఎవ్వరు కూడా మెచ్చుకోరు సుమా. దురాత్ములు చేసే పని చేసి నువ్వు బడాయి చెప్తున్నావు. ఖంత్వం ప్రాఖ్యేవలం ధర్మం చరిత్వా లబ్ధవాన్ వరం శృతపూర్వం హినమయా భాషసే యాదృశం స్వయం. నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించి వరాలు పొందావు? ఈ విషయం గురించి నేను పూర్వం వినలేదు,
తిష్టేదానీం నమే జీవన్ ప్రతియాస్యసి దుర్మతే అజ్జత్వాం వినిశితైర్బాణై ప్రేషయామి అమక్షయం. ఇప్పుడే నిన్ను నా వాడి అయిన బాణాలతో యమలోకానికి పంపుతానన్నట్ట మరుత మహారాజు. తత శరాసనం గృహ్య సాయకాం శనరాధిప రణాయ నిర్యయౌ క్రుద్ధ సంవర్తో మార్గమాప్రుణోత్. వెంటనే యుద్ధం కోసం బయలుదేరుతుంటే సంవర్తుడు అతన్ని అడ్డగించాడు. బ్రవీత్ స్నేహ సంయుక్తం మరుత్తంతం మహన్ ఋషి శ్రోతవ్యమేది మద్వాక్యం సంప్రహారో నతే క్షమః. అమ్మ సంవర్తుడు అన్నాడు మరుత్తుడితో, నువ్వు నా మాట వింటే ఇప్పుడు యుద్ధం చేయటం తగదు. అంటే నా మాట విని యుద్ధం చేయవాక మహేశ్వరమిదం సత్రం అసమాప్తం కులం దహే దీక్షితస్య కుతో యుద్ధం క్రోధిత్వం దీక్షతే కుతః. నువ్వు ఇప్పుడు యజ్ఞంలో ఉన్నావు, యజ్ఞం చేస్తున్నావు, మధ్యలో ఆపి వాడితోటి యుద్ధానికి వెళ్ళకూడదు. ఈ యుద్ధం సమాప్తం కాకపోతే నీ కులాన్ని అది దహించి వేస్తుంది. దీక్షలో ఉన్నవాడు, యజ్ఞ దీక్షలో ఉన్నవాడు కోపం చెందకూడదు, యుద్ధం చేయకూడదు. ఈ సంగతి తెలుసు కదా నీకు. సంశయశ్చయే నిత్యం రాక్షసస్య సుదుర్జయ సన్నివృత్తో గురుర్వాక్యాన్మరుద్ధ పృథ్వీపతి విసృజ్య ససరం చాపం స్వస్థో ముఖో భవత్. వెంటనే గురువుగారైన సమర్థుడు పలికిన మాటలను విన్నాడు. ఆయన ధనుర్బాణాలని విడిచి యజ్ఞానికి ఉపక్రమించాడు. సాక్షాత్తు బృహస్పతి సోదరుడు. మరి ఆయన చెప్పిన మాట వినకపోతే ఎట్లా? సమర్థుడే యజ్ఞం చేయిస్తున్నాడు. ఇజ్జత మాట విన్నాడు. తతస్తన్నిర్జితం మత్వా ఘోషయామాస వైసుక రావణో జయతీచ్చుచ్చై హర్షానాథం విముక్తవాన్. సంశయశ్చ జయన్నిత్యం రాక్షసశ్చ సుదుర్జయ సనివృత్తో గురోర్వాక్యాన్మరుత్త పృథ్వీపతి విసృజ్య సస్రం చాపం స్వస్థో ముఖముఖ భవేత్. చదువుకున్నాం మనం. ఆ తర్వాత శుకుడు అతడు జయింపబడినట్లు గ్రహించి ఆ విధంగా చాటించాడు. రావణుడు సర్వోత్కర్షంగా ఉన్నాడు అని బిగ్గరగా అరిచాడు. తాన్ భక్షయిత్వా తత్రస్తాన్ మహర్షీన్ యజ్ఞమాగతాన్ వితృప్తో రుద్రైస్తేషాం పునః సంప్రయేయో మహీం. యజ్ఞ నిమిత్తమై వచ్చి అక్కడ ఉన్న ఋషులను భక్షించి వాళ్ళ రక్తం చేత బాగా తృప్తి చెంది రావణుడు మళ్ళీ భూలోకానికి వెళ్ళాడు. మిగతా కథ మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.